Everyone, good afternoon. This is Sandeep. నేను మీ సందీప్ సార్. Today we'll learn about the Indus Valley Civilization. సింధు లోయ నాగరికత. ఈ నాగరికత అనేది ఎప్పటి నుంచి ఏర్పడిందంటే చరిత్ర పూర్వయుగం మనం చదువుకున్నట్టంటే ఆ చరిత్ర పూర్వయుగంలో మనిషి అనేవాడు అనాగరికంగా వచ్చాడు. అనాగరికంగా తర్వాత సంస్కృతి ఏర్పాటు చేసుకున్నాడు, అంటే సాంస్క్రిటైజేషన్ అయ్యాడు. ఈ సాంస్క్రిటైజేషన్ అయిన తర్వాత మనిషి నాగరికతను ఏర్పాటు చేసుకున్నాడమ్మ. ఈ నాగరికత అనేది మొట్టమొదటిగా మన భారతదేశంలో అయితే సింధు లోయ నాగరికత. ఈ సింధు లోయ నాగరికత అనేది భారతదేశంలో మొత్తం వ్యాపించలేదు. ఇది నార్త్లో ఏర్పాటయింది. నార్త్ ప్రాంతాల్లో సింధు లోయ నాగరికత అనేది వెలిసింది. మన సౌత్కి వచ్చేసరికి సింధు నాగరికత ఏర్పాటు అవ్వలేదమ్మా. ఎందుకంటే ఈ నార్త్లో జమ్మూ కాశ్మీర్లో హరప్పా అనగా మొహంజదారో అనగా ఈ ప్రాంతాలు ఏర్పాటయ్యేవి. ఓకే, తర్వాత గుజరాత్కి వచ్చేసరికి గుజరాత్కి లోతాల్ ఇది ప్రధానమైన ఓడరేవ్ అంటారు. ఇక్కడ ఎక్స్కవేషన్స్, దీన్ని కనిపెట్టిన వాళ్ళు ఎవరు, దీన్ని తయారు చేసేటట్లు ఎవరు, ఇది వ్యవసాయం, వర్తకం, సమాజం ఇవి ఎలా ఏర్పడాయి అనేది మనం చూసుకోవాలి. ఇది మరలా మనం సెకండ్ పార్ట్లో చూసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.